మహానీస్ వంశీ గారు, మీకు మాట చెప్తున్నాను, మీరు చాలా మంచివాళ్ళు, అది నాకు తెలుసు. ఎందుకంటే మీరు చేసేది ప్రతి ఒక్కటి అన్ని మంచిగా చేస్తారు పవన్ కళ్యాణ్ గురించి. కానీ భారతీయుడు 2 సూపర్ హిట్ అని అందరూ అంటున్నారు. కానీ మీరు మట్టుకు ఫ్లాప్ అయిందని చెప్పి ఎగతాళి చేశారు. అదొక్కటి కొంచెం నచ్చలేదు. అర్థం చేసుకోండి. లంచం ఉండకూడదని పవన్ కళ్యాణ్ ఏమాదిరి చెప్పాడో, పవన్ కళ్యాణ్ కోసమే ఆ సినిమా తీశారు. కొంచెం అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ కోసమే నేను ఇక్కడ కోవిడ్లో ఉన్నాను, ఈరోజు సినిమా చూశాను. కానీ కొంచెము మీరు ఎగతాళి చేసి మాట్లాడినారు, అది కొంచెం నచ్చలేదు. మీరంటే మాకు ఇష్టం, ఎందుకంటే ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ చేసేది మీరు చేస్తారు. కానీ లంచం 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 దానివల్లే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చేసేది అదే. కొంచెం అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. మీరు ఫ్లాప్ అన్నారు, ఓకే, దాన్ని ఫ్లాప్ అంటే ఓకే, కానీ ఎగతాళి చేశారు, కొంచెం అర్థం చేసుకుని. నేను కోవిడ్లో ఉంటాను, కోవిడ్లో వచ్చి ఇప్పుడు సినిమా చూశాను. దాంట్లో కొన్ని పద్ధతిలో ఉంటాయి, కొన్ని ఇదిగా ఉంటాయి, కరెక్టే, ఓకే. కానీ లంచం లంచం అనేది లేకుండా చేయాలని చూసినాడు. కానీ పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నాడు. కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఒక్క 3 నెలలు పోతే మొత్తం అంత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మొత్తం అన్ని సర్వస్వం చేస్తాడు. అర్థం చేసుకోండి. కానీ సినిమాల విషయంలో మీరు చూడలేదేమో నాకు తెలియదు, కానీ నేను వీడియో చూశాను. దాంట్లో మీరు ఎగతాళిగా మాట్లాడినారు, ఎత్తిపోయిందని. ఎత్తిపోయింది ఓకే, కానీ దాంట్లో ఉండే పాయింట్లు మీరు పట్టుకోవాలా. కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకు వీడియో చేస్తున్నానో అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. కానీ రామ్ చరణ్ వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, ఏదో ఒకటి చేస్తారు, దాని కాదు. నెక్స్ట్ సినిమా వస్తుందో రాదో అది అవుట్ ఆఫ్. కానీ భారతీయుడు 2 మట్టుకు దాంట్లో ఉండే లంచం గురించే మాట్లాడినాడు. వేరేది పక్క పెట్టండి. ఫ్లాపు ఈ మాదిరిగా ఈ మాదిరిగా నవ్వద్దండి ప్లీజ్ సార్. మీకు ఒకటే చెప్తున్నా, మీ ఛానల్ సూపర్ హిట్, నేను ప్రతిరోజు చూస్తాను మీ ఛానల్. అర్థం చూస్తారు ఇది ఒక్కటి. ఎందుకంటే భారతీయుడు హిట్టో ఫట్టో అది నాకు అవసరం లే, కానీ దాంట్లో ఉండే నీతిని వెతకండి ప్లీజ్. అందరూ లంచాల కోసం చేస్తున్నారు, లంచం లంచం లంచం. అది ఇప్పుడు చేశాడు కాబట్టి కొంచెం అర్థం చేసుకొని ఈ మాటగా చేసుకోండి సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి.